ఈరోజు అయితే ఇండియన్ బేస్ని అయితే కూర్చోబెట్టడం జరిగింది. చాలామంది అయితే మనకి జనరల్గా ఇండియన్ బేస్ని అయితే మనం ఇచ్చడం అలవాటు అయితే ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ ఫ్రెష్ ట్యాంక్ పైప్ వచ్చినప్పటికి ఏంటంటే మనం కూర్చోబెట్టకుండా అక్కడైతే వదిలేస్తాం. అక్కడ ఏంటంటే టైల్స్ వాళ్ళు కటింగ్ చేసినప్పుడు ముక్క అయితే వదులుతారు. చూడడానికి కూడా బాగుండదు, బ్యాక్ సైడ్ క్లీనింగ్ చేయడం కూడా మనకి కన్వీనియంట్గా ఉండదు. ఈ విధంగా వదులుకోండి. ఇది వచ్చి మేము 40 mm పైప్ అయితే యూజ్ చేస్తాం. ఎందుకంటే ఫ్రెష్ ట్యాంక్ ఒక పైప్ కూడా 40 mm థిక్నెస్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఈ విధంగా పైప్ని అయితే మార్క్ చేసుకున్నాం. ముందు ఫస్ట్ ట్యాంక్ బ్యాక్ సైడ్ నుండి లెవెల్ ఎంత ఉందనేది, తర్వాత వచ్చి ఆ ఎల్బోలోకి ఎంత అయితే వెళ్తుందో అంత ముక్కనైతే మనం ఎక్స్ట్రా మార్క్ చేసి కట్ చేసుకున్నాం. కట్ చేసుకొని స్ప్రీట్ లెవెల్ పెట్టి దాన్ని ముందుగా అయితే లెవెల్ అయితే పెట్టుకున్నాం. తర్వాత వచ్చినప్పటికి ఏంటంటే ఫ్రెష్ ట్యాంక్ అనేది దాని మీద సిట్టింగ్ చేసి స్క్రూలు అయితే వేయడం జరిగింది. బ్యాక్ సైడ్ మనం క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది, చూడడానికి కూడా చాలా అందంగా అయితే కనబడుతుంది.